సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేపు జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేస్తామని ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బేరంకోట్ డివిజన్లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లి సభను విజయవంతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులపై చేసిన స్క్రాప్ వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి తగినవి కాదని విమర్శించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తయిన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ చొరవ తీసుకుని ఆసుపత్రిని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో వేలాది మంది కార్మికులు ఉన్నారని, పరిశ్రమల నుంచి వచ్చే నిధులు ప్రజల అభివృద్ధి కోసమే వినియోగించాల్సిందని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితమ్మ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సామాజిక న్యాయ సంకల్ప సభ సరూర్ నగర్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో కవితక్క ఏదైతే సంకల్పం చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి, సామాజిక న్యాయపరంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంలో, సరూర్ నగర్లో ఇండోర్ స్టేడియంలో భారీగా ముఖ్యమైన నాయకులు, టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ముఖ్యమైన సామాజికవేత్తలు, వాళ్ళందరూ ఉద్యమకారులు, వాళ్ళందరితో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకొని ఒక 8 నుంచి 10,000 మందితో గ్యాదరింగ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ పెట్టడం జరిగింది. నిజంగా ఈ సంకల్ప సభ తెలంగాణ న్యాయం అవసరమా? దేనికోసం అవసరము? గత పాలకులు మన స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు అవుతున్నా కూడా సామాజిక న్యాయం లేదని ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ ఎత్తుకొని టీఆర్ఎస్ తన ప్రాబల్యం పెంచుకోవడానికి, బీసీ ఒక ఉద్యమం ముందుకు, మైనారిటీ, పేద మధ్య తరగతి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని పోవడానికి, వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా కానీ మేము లీగల్ టీం పరంగా వాళ్ళకి ఏ న్యాయపరమైన అంశాలు అవసరం ఉన్నా కూడా మేము లీగల్ టీం పరంగా మాకు ముఖ్య ఆదేశాలు ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం కావాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ పెట్టడం జరుగుతూ ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి ఒక్కరికి 80 సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలలో కూడా ఇంకా కూడా సామాజిక న్యాయం కోసం మనం కొట్లాడుతూ ఉన్నామంటే, మన ఏ దశలో ఉన్నాం, మన పాలకులు మనల్ని ఏ దశలో ఉంచినారనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ వర్గాలు, బ్రాహ్మణులు కానీ, రెడ్డిలు కానీ, వెలుమలు కానీ, ఎవరైనా కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ పరిస్థితి దిగజారుతూనే వస్తూ ఉన్నదనే ఒక సంకల్పంతో ఈమె టీఆర్ఎస్ మా అధినేత్రి కవితమ్మ గారు ఈ సంకల్ప సభని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఒక ప్రయత్నం ఇండోర్ స్టేడియంలో పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. సామాజిక న్యాయం అంటే ఏంటిది? మన ముఖ్యమంత్రి గారు మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 1,10,000 మంది స్క్రాప్ లాగా బయటికి వెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది ఎవరండి? అసలు ఇంతమంది ఇంజనీరింగ్ అవసరం ఉన్నది అని మీరు అనుకుంటున్నప్పుడు మరి వాళ్ళకి నిజమైన వృత్తి విద్య ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినారు? ఈ ఇంజనీరింగ్ విద్యని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఐటీఐని నాశనం పట్టించినారు. పాలిటెక్నిక్